ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు బోల్తా పడింది. చింతలపూడి సత్తుపల్లి రూట్ మీదుగా హైదరాబాద్ వెళ్లే బస్సు లింగపాలెం మండలం జూబ్లీనగర్ వద్ద బోల్తా పడింది. భారతి ట్రావెల్స్ కు చెందిన సూపర్ లగ్జరీ బస్సుగా గుర్తించారు. ప్రమాదంలో ఇద్దరు మరణించినట్టుగా తెలుస్తోంది. చీకటి కావడంతో బస్సులో ఎంతమంది ఉన్నారన్న దానిపై క్లారిటీ లేదు. ట్రై చేస్తున్నారు. ఏలూరు బస్సు ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, మొత్తం ఈ బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? ఇద్దరు మరణించినట్టుగా చెబుతున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయా? ప్రమాదానికి గల కారణాలేంటి? రేఖ, ఏలూరు నుండి వయా చింతలపూడి సత్తుపల్లి ఖమ్మం మీదగా హైదరాబాద్ వెళ్లేటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చింతలపూడి నియోజకవర్గం జూబ్లీ నగర్కి వచ్చేసరికి ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారనేది ఇప్పటి వరకు క్లారిటీ లేని పరిస్థితి. అర్ధరాత్రి చీకటిగా ఉండటం, మరోపక్క బస్సు మొత్తం ఒక బోర్లా పడిపోవడంతో బస్సు కింద ఎంతమంది ఉన్నారనేది ఇప్పటికీ అర్థం కాలేదు. ఇప్పటికే సహాయక చర్యలు జరుగుతున్నాయి. చింతలపూడి ఎమ్మెల్యేతో పాటుగా చింతలపూడి, లింగపాలెం, ధర్మాజిగూడెం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో బస్సును పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు. ట్రైన్ ఇప్పటికే ఘటనా స్థలం వద్దకు చేరుకుంది. బస్సుని పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. భారతి ప్రైవేట్ ట్రావెల్స్ చెందినటువంటి ఈ బస్సు ఏలూరులో బయలుదేరినటువంటి 20 నిమిషాలకే చింతలపూడి నియోజకవర్గం జూబ్లీ నగర్ వచ్చేసరికి ఒక్కసారిగా రోడ్డుకి అడ్డంగా పడిపోయింది. బస్సు ప్రమాదానికి గల కారణాల మీద కూడా అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. టెక్నికల్ గా స్టీరింగ్ పట్టేసి బస్సు పడిపోయిందా, లేకపోతే బస్సుకి ఏదన్నా అంటే ఏదైనా పశువులు ఏమైనా అడ్డొచ్చినాయనే దాని మీద కూడా చూస్తున్నారు. మీరు చూస్తున్నారు ఇప్పుడు స్పష్టంగా విజువల్స్ లో, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్. ఎందుకంటే బస్సు ప్రమాదం జరిగిన చోటికి చేరుకోవడానికి కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడికి చేరుకోలేని పరిస్థితి. ఇప్పుడే బస్సును కూడా పైకి లేపారు. బస్సులో ఎవరు ఉన్నారు అనే దాని మీద కూడా అధికారులు అక్కడ వెరిఫై చేస్తున్నారు. బస్సు మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బస్సు కింద ఎవరైనా పడిపోయి చనిపోయి ఉన్నారా అనేది కూడా అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో 10 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అందులో ఒకరు మృతి చెందినట్లుగా ఇప్పటికే అధికారులు ధృవీకరించినట్లుగా కూడా సమాచారం ఉంది. గాయపడ్డ వారిని చింతలపూడి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారికి అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏదైతే ప్రధాన ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి ఉందో అక్కడ నుండి అంబులెన్సులు ఇప్పటికే ప్రమాద స్థలం వద్దకు చేరుకున్నాయి. అక్కడ ఏం జరిగింది అక్కడ అనే దాని మీద, అట్లాగే గాయపడ్డ వారిని ఆ అంబులెన్సుల్లో అటు చింతలపూడి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారనే చెప్పుకోవచ్చు. అయితే ప్రమాదానికి గల కారణాల మీద ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఏలూరులో నుండి బయలుదేరిన 20 నిమిషాలకే బస్సు ప్రమాదం జరగడం, మరోపక్క అది ఏలూరు నుండి వయా విజయవాడ హైదరాబాద్ వెళ్లే బస్సు అయితే ఏలూరులోనే పూర్తిగా ఫిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. రేఖ, సాగర్, అయితే ఈ బస్సు ఏలూరుకి సంబంధించిందేనా? డిపోట్కి సంబంధించి కూడా అధికారులు ఏం చెబుతున్నారు? అంటే ఎంతమంది అందులో ప్రయాణిస్తున్నారు? ప్రయాణికుల సంఖ్య కరెక్ట్ గానే ఉందా? ఇంకా సంఖ్య పెరిగే అవకాశాలు ఉంటాయా? సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? రేఖ, ఇప్పుడే క్రేన్ తో బస్సు పైకి లేపడం కూడా మీరు చూశారు. అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. డ్రైవర్ తో కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇది ఏలూరు నుండి వయా చింతలపూడి సత్తుపల్లి ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్లే బస్సు. ఏలూరు నుండి సాధారణంగా ప్రయాణికులు, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులందరూ కూడా వయా విజయవాడ బుక్ చేసుకుంటారు. ఎవరికైతే టికెట్లు దొరకవో వారు మాత్రమే ఇటు వయా ఖమ్మం టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. చివర 2 బస్సులు లేకపోతే చాలా లేట్ గా కూడా బయలుదేరుతూ ఉంటాయి. కానీ చింతలపూడి నుండి ఎక్కువ మంది బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. చింతలపూడి, అశోరాపేటకి లేకపోతే సత్తుపల్లికి చెందిన వారు ఎక్కువగా టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రమాదం అప్పుడు జరుగుంటే అధికంగా ప్రాణ నష్టం జరిగి ఉండేది. కానీ ఏలూరులో తక్కువ మంది ప్రయాణికులు ఎక్కడం, అది కూడా చనిపోయిన వ్యక్తి బస్సులో ప్రయాణిస్తున్నాడా లేకపోతే పక్కన ఉన్నప్పుడు బస్సు అదుపు తప్పి అతని మీద పడిందా అనేది కూడా అధికారులు అక్కడ వెరిఫై చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ప్రమాదం జరిగినప్పుడు అతి తక్కువ మంది ఉంటూ కూడా కొంత ప్రమాద తీవ్రతను తగ్గించిందనే చెప్పుకోవచ్చు. రేఖ, చింతలపూడిలో ఇదే బస్సు కోసం సుమారు 10 నుండి 15 మంది వెయిట్ చేస్తున్నట్లు కూడా సమాచారం. ఇదే బస్సు చింతలపూడి దాటిన తర్వాతే ప్రాణ నష్టం ఇంకా ఎక్కువ జరిగేది. మరోపక్క ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ స్థానికులు జూబ్లీ నగర్, అక్కడ ఆంటోనీ నగర్ కి
చెందినటువంటి స్థానికులు వెంటనే బస్సు వద్దకు చేరుకోవటం కానీ, అద్దాలు పగలగొట్టి వారు స్వయంగా అక్కడ ప్రయాణికులను బయటకు లాగి రెస్క్యూ చేశారని చెప్పు. అధికారుల గురించి వెయిట్ చేయలేదు, పోలీసులు వస్తారని వెయిట్ చేయలేదు. బస్సు పెద్ద శబ్దం వినపడిన వెంటనే అక్కడికి చేరుకున్నారు స్థానికులు. వెంటనే బస్సు లోపల నుండి అద్దాలు పగలగొట్టి లోపల ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో, ప్రయాణికులు ఉన్నారో వారు అందరినీ కూడా చాలా స్పీడ్ గా బయటికి తీయడం జరిగింది. కాకపోతే బస్సు బోల్తా పడినప్పుడు బస్సు కింద మాత్రం ఒక వ్యక్తి మరణించినట్లుగా అయితే తెలుస్తుంది. అధికారులు ఇంకా ఈ వ్యక్తి మరణాన్ని ధృవీకరించాల్సి ఉంది. గాయపడ్డ వారిని మాత్రం చింతలపూడి ఏరియా ఆసుపత్రులు తరలించారు. ప్రమాద సంఘటన తెలుసుకున్న వెంటనే చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ సైతం అక్కడ బస్సు ప్రమాదం జరిగిన చోటుకి చేరుకున్నారు. పోలీసులతో కలిసి అక్కడ స్థానికులతో కలిసి సహాయ కార్యక్రమంలో పాల్గొంటున్నారనే చెప్పుకోవచ్చు. తరచుగా జరుగుతున్న బస్సు ప్రమాదాలతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయే పరిస్థితులు ఉన్నాయి. చివరికి సంబంధించి అక్కడ ఇంకా బస్సు ఉదయం నుండి కూడా మనం బ్రేకింగ్ వార్తలు చూస్తున్నాం. అక్కడ ఒకే కుటుంబానికి చెందిన వారు చనిపోవడం కానీ, ఇప్పుడు బస్సులకు సంబంధించి ఫిట్నెస్లపై పూర్తి అనుమానాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యమా, లేకపోతే బస్సులకు సంబంధించినటువంటి ఫిట్నెస్ లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయనే దాని మీద అధికారులు పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చాలని ప్రయాణికులు కోరుకునే పరిస్థితులు ఉన్నాయి. రేఖ, ఎస్ సాగర్, అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనుకోవచ్చు? నార్మల్గా ఏలూరులో బస్సు స్టార్ట్ అయిన అరగంట తర్వాత ఈ ప్రమాదం జరిగింది అని చెబుతున్నారు. అరగంటలో అంత ఓవర్ స్పీడ్తో వెళ్ళడానికి కూడా అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి? ఓవర్ స్పీడ్తో వెళ్తే బస్సు బోల్తా పడే అవకాశం ఉంటుందా, లేదంటే ఎదురుగా వచ్చిన వెహికల్ తప్పించబోయి టర్న్ అయ్యే పరిస్థితులు ఉంటాయా? ఎటువంటి పరిస్థితులలో ఈ విధంగా బస్సు బోల్తా పడడం జరుగుతుంది? రేఖ, ఏలూరు నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ భారతీయ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకి ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ కారణమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే చింతలపూడికి సంబంధించినటువంటి ప్రయాణికులు అక్కడ ఎక్కువగా వెయిట్ చేస్తుంటారు. ఏలూరులో బస్సు లేట్ అయిపోయిన క్రమంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఫోన్ చేస్తుంటారు బస్సు ఇంకా రాలేదని చెప్పి. ఆ క్రమంలో బస్సు డ్రైవర్ ఏమన్నా మితిమీరిన వేగంతో వెళ్తూ ఉన్నాడా, లేకపోతే ఎదురుగా వస్తే వాహనాన్ని తప్పించిపోయి ఒక్కసారిగా బస్సు బోల్తా కొట్టిందా, లేకపోతే అర్ధరాత్రి చీకటిగా ఉండటం, సింగిల్ రోడ్డు కావటంతో బస్సుకు సంబంధించి ఎదురుగా పశువులు ఏమన్నా అడ్డొస్తే బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి బస్సు స్టీరింగ్ దానికి సంబంధించి ఏమన్నా బస్సు బోల్తా కొట్టిందా, లేకపోతే స్టీరింగ్ లాక్ అయిపోయి టెక్నికల్ ప్రాబ్లం వల్ల బస్సు ప్రమాదం జరిగిందా అనే దాని మీద అధికారులు అయితే పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అధికారులు కానీ ఇటు పోలీసులు ఇటు స్థానికులందరూ కూడా సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. బస్సుకు సంబంధించి బస్సులో ఇంకెవరన్నా ఇరుక్కుపోయారా, బస్సు కింద ఎవరన్నా ఉన్నారా అనే దాని మీద పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నారు. గాయపడ్డ వారికి చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోపక్క ఇదే బస్సు కోసం చింతలపూడిలో వెయిట్ చేసే వాళ్ళైతే వాళ్ళు కొంత కంగారు పడిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ప్రమాదం అక్కడ చింతలపూడిలో ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కుతారు. ఒకవేళ ఎక్కి ప్రమాదం జరిగితే చాలా ప్రాణ నష్టం జరిగి ఉండేదని కూడా అక్కడ స్థానికులు మాట్లాడుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. రేఖ, ఏదేమైనా కూడా బస్సులకు సంబంధించి ఫిట్నెస్ల మీద కానీ, బస్సు డ్రైవర్ల అతివేగం లేకపోతే నిర్లక్ష్యం మీద కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రయాణికుల ప్రాణాలు ఇప్పుడు నిజంగా ప్రశ్నార్థకం అయిపోతుందని, గమ్యస్థానం చేరేలోపు ఒకవేళ బస్సులో నిద్రపోయిన వారు నిద్రపోయినట్టే చనిపోయిన సంఘటనలు కూడా చూసాం. ఒకే కుటుంబంలో 3, 4 కోల్పోయిన కుటుంబాలను కూడా మనం చూసాం. మరి బస్సులకు సంబంధించి బస్సుల ఫిట్నెస్ కానీ, డ్రైవర్లకు సంబంధించి శిక్షణ, వారు ఎంత సుశిక్షితులైన డ్రైవర్లు ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నారా అనే దాని మీద కూడా ఇప్పుడు అధికారులు వెరిఫై చేయాల్సిన పని ఉంది. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే అధికారులు స్పందిస్తున్నారు. హైవేల మీదకి వెళ్ళి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆపి చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గమ్యస్థానాలు ఎక్కడైతే ప్రయాణం మొదలు పెడతాయో అక్కడే స్టార్టింగ్ పాయింట్ లోనే బస్సుల్ని ఎందుకు తనిఖీలు చేయట్లేదు? బస్సు డ్రైవరు మద్యమత్తులో ఉన్నాడా, లేదా బస్సుకి సంబంధించి ఫిట్నెస్ ఏ విధంగా ఉంది, బస్సు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉందో అదే విధంగా మెయింటైన్ చేస్తున్నారా లేదా అనే దాని మీద ఒకే నెంబర్ మీద 4-5 బస్సులు తిరుగుతున్నాయన్న ప్రచారాలతో ఆ రవాణా శాఖ అధికారులు ఇప్పటికన్నా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే తప్ప ప్రయాణికుల ప్రాణాలు నిలబడే పరిస్థితి లేదని ఇక్కడ మాట్లాడుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. అటు ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు బోల్తా కొట్టింది. అటు చింతలపూడి సత్తుపల్లి రూట్ మీదుగా హైదరాబాద్ వెళ్లే బస్సు లింగపాలెం మండలం జూబ్లీనగర్ వద్ద బోల్తా పడింది.
ఈ బస్సు భారతి ట్రావెల్స్ కు చెందిన సూపర్ లగ్జరీ బస్సుగా అధికారులు అయితే గుర్తించారు. ఈ ప్రమాదంలో 2 మరణించినట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. మరి చీకటి కావడంతోనే బస్సులో ఎంతమంది ఉన్నారో దానిపై క్లారిటీ లేదు. అసలు బస్సు ప్రమాదం ఏ విధంగా జరిగిందో కూడా ఇంతవరకు అయితే క్లారిటీ రావట్లేదు. మరి ఓవర్ స్పీడ్ తో వెళ్లడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి బోల్తా కొట్టిందా అనేది కూడా ప్రాథమికంగా నిర్ధారించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సహాయక చర్యలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. బస్సులో చిక్కుకున్న వారందరినీ కూడా సేఫ్ గా వాళ్ళందరినీ బయటకు తీయడము, అదేవిధంగా హాస్పిటల్కు తరలించడం కూడా జరుగుతోంది. సో ప్రెజెంట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో మీకు చూడొచ్చు. అక్కడ చీకటి ఎక్కువగా కమ్ముకుంది. బస్సు ఇంతకు ముందు కూడా ఏ విధంగా ఉంది అంటే రోడ్డు పైన ఏ విధంగా బోల్తా పడిందో ఆ దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. సో ఆ బస్సును క్రేన్ సహాయంతో పోలీసులు అదేవిధంగా అధికారులు అక్కడికి చేరుకొని ఆ బస్సును నార్మల్ స్టేజ్ కి తీసుకొని రావడం కూడా జరిగింది. కానీ బస్సు కింద ఎప్పుడైతే బస్సు బోల్తా కొట్టిందో ఆ బస్సు కింద ఒక వ్యక్తి స్పాట్ డెడ్ అయినట్టుగా సమాచారం అయితే అందుతోంది. అయితే ఈ బస్సు అటు ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. మరి దీనికి సంబంధించి అసలు బస్సు పూర్తి ఫిట్నెస్ తోనే ఉందా, అసలు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, సేఫ్టీ ప్రికాషన్స్ ఎంత మేరకు తీసుకున్నారు, మొత్తం ఎంతమంది ప్రయాణికులు అందులో ఉన్నారు అనే విషయాలు ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. ట్రై చేస్తున్నారు.